సినిమాలో ఫోన్ టైపింగ్. సార్ మీరు అక్కినేని నాగార్జున గారి నేనున్నాను సినిమా, అలా అంకురం రేవతి సినిమా ఒకటి ఉంటుంది. ఆవిడ కూడా నేనున్నానని చెప్పుకోవడానికి అన్నింటిలోనే వ్యవహారంలోనూ చెయ్యి కాలు పెడుతుంటుంది. మామూలుగానే తండ్రిని విమర్శించిన దానికి ఆ రోజు అన్న చెల్లి అమ్మ విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. 18-19 నువ్వు అప్పటి దానికి గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే కదా నీ మీద దిగా ఏ మొహాన్ని పెట్టుకుని పెడతాడు. జగన్మోహన్ శాపర్యానికి ఆయనకున్న ధైర్యానికి మీ ఆయన నువ్వు కలిపి ఆ గనులన్నీ మాకు ఇచ్చిందంటేనే మొహమ్మద్ ప్యాండీ చేసి గెటౌట్ అని చెప్పాడు. అప్పటిదానికి నీకు ట్యాపింగ్ ఎందుకు? నీకంటే పార్టీ పెట్టేసిందంటే ఫండ్లు అంతా ఇచ్చేస్తే ఆఫీసర్ పార్టీ ఎప్పుడు పెట్టినా ఎప్పుడు ట్యాపింగ్ గురించి మాడుతున్నాను 18-19 సంవత్సరం. అసలు నాకు తెలియకూడదును అలా ఛానల్లోనే డబ్బులు ఇస్తారని నేను చూపించిన తర్వాత చూపించి నేను చెప్పిన దానికి మీకు ఈ సోషల్ మీడియా డబ్బులు ఇస్తాను సార్ అమౌంట్ అంటే ఆమె గురించి తెగడుతాను. ఆ కాంగ్రెస్ వల్ల మొహమ్మద్ ప్యానల్ తెలియదు ఈ అమ్మ మాకు వద్దు ఈ అమ్మాయి తేటి కాదని. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ ఉండి రాష్ట్రంలో పరిపాలిస్తున్న పార్టీని విభేదించాలి కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటుందంటే దేనికంటే చేస్తుంది రాజకీయం నాకు అర్థం కాదు. ఏంటి తెలియని ఆమె తీసుకొచ్చి రాజకీయాలు అప్పు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మా నాన్న పేరు చెప్పి ఇంకా రాజకీయాలు చెప్తామంటే ఎవరు నమ్ముతారు? అది నాకు తెలిసి బట్టి విక్రమార్క సార్ రాజశేఖర్ గారి ప్రతిరూపం చెప్పాలంటే ఇంకా పంచికట్టు బట్టలు అలాగే వేసుకుంటాడు. ఆయనే షర్మిలమ్మను పుష్టీకరించిన ఇక్కడ పార్టీ పెడితే యాడనే తెచ్చి మాడతారు వీళ్ళందరూ, ఏడైనా మాడతారు. ఒక టాస్క్ డిప్లాయ్ చేసిన దానికి ఇక్కడ కేసీఆర్ తిట్టడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి తప్ప నీకు దేనినా ఒక పర్సనల్ ఎజెండాలతో చేసే పనులే తప్ప పార్టీ పరంగా చేస్తున్న ఎజెండా ఏమైనా కనబడుతుంది మీకు? ఇక్కడ బీజేపీ వాళ్ళని అవమానించారట, పిలిచారట, అలా మా మదన చెప్పినట్టు మా ఎలక్షన్ 18-19 మమ్మల్ని ఓడగొట్టడానికి మా ఫోన్ ట్యాపింగ్ చేశారట. ఆ టైంలో నువ్వు కాంగ్రెస్లో కూడా లేవు కదా తెల్లే, ఇంటి పట్ల ఉన్నావు, జగన్మోహన్ పక్కనే ఉన్నావు. సడన్గా నీ గ్యాప్ కోసం 2 యాంటీనాలు వేసి ఈ మధ్యలో నేను కూడా ఉండాలి, నా ఊరికి కూడా నేను చాటుకోవాలని చెప్పి ఒక పొలు మాట. కేటీఆర్కి జగన్కి ఉన్న సంబంధానికి రక్త సంబంధం కూడా ఈ రోజు తొలగిపోయిందని చంద్రబాబు గారు అంటారు. దాని రక్త సంబంధం అంటే నువ్వు ఆడపిల్లలు ఏడపిల్లలు నువ్వు చెప్పిన కనుక తెగిపోయింది. ఎప్పుడైనా నువ్వే చెప్పుకోవాలి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినది ఊరికే కేసుకొని నేను ఉన్నాను అన్నట్టుగా మాడితే ఏమో ఇట్లాగే అవుతుంది.